ఏం సంగతి? ఏదైతే ఈ రోజు సిట్టు విచారణ మా కేసీఆర్ గారికి ఇవ్వడము చాలా దారుణం. రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తుండా లేకపోతే రాజకీయం చేస్తుండా రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. రేవంత్ రెడ్డి ఒక మగాడైతే తల తల్లికి రేవంత్ రెడ్డి పుట్టుంటే నీ అల్లుని విచారణ చేయి. నీ మంత్రులు ఎవరైతే నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరినీ విచారణ చేయడానికి చేతనైతలే. ఆ లెక్క నన్ను కొడతారా బాయ్, నన్ను ఏడ ముంచుతారా అని ఆ భయం ఉన్నది. కానీ కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, నేను విచారణకు వస్తా, నాకు కొంచెం ఇష్యూ ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళ లెక్క అయితే దొంగ రాజకీయం అయితే చేయలేదు కదా. ఇదే విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మొత్తానికైతే కేసీఆర్ కు సంబంధించిన దాంట్లో విచారణకు సంబంధించి ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మరి కాసేపట్లో రానున్న నేపథ్యంలో ఖైరతాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీగా తరలి వచ్చారు ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన గవర్నర్ రెడ్డి అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మొత్తానికి ఒక రాష్ట్ర 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అని చెప్పేసి ఆయనకు సిఆర్పిసి 160 అందుబాటులో ఉన్న కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రోజు నందినగర్ విచారణ పిలుస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తుంది తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు? తెలంగాణ సమాజం పూర్తి కోపంగా ఉన్నది. తెలంగాణ దాదాపు 4 కోట్ల ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ బిడ్డగా 100% వ్యతిరేకిస్తున్నాం. ఓన్లీ కక్షపూరిత కుట్రలతోటి గుంపు మేస్త్రికి పాలన చేతగాక పేరుకే ప్రజల పాలన పెట్టుకొని అన్ని లంగపాలన చేస్తుండు. ఈ 2 సంవత్సరాల తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు కానీ 420 హామీలను ఒక్కటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ పాలన గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ అవినీతి మీద, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ 2 సంవత్సరాల అవినీతి మీద, ముఖ్యంగా మొన్న బొగ్గు కుంభకోణం మీద వెలుపు తీయంగానే ఉలిక్కిపడ్డాడు రేవంత్ రెడ్డి గారు. తన అన్ని ఈ రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, బొగ్గు విషయంలో కానీ ప్రతి దాంట్లో కాంగ్రెస్ కు 8 నుంచి Z వరకు స్కామ్ చేస్తారని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 2 సంవత్సరాలు చేస్తుంది. అదే తెలంగాణలో సమాజాన్ని పక్కన పెట్టిండు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమ్మని పక్కన పెట్టిండు. ఓన్లీ అవినీతి చేస్తుండు, రియల్ ఎస్టేట్ చేస్తుండు తప్ప, బ్రోకర్ పని చేస్తుంది తప్ప ఇంకేం లేదు. కావాలని కేసీఆర్ గారిని మచ్చదేవాలని, కేసీఆర్ గారిని ఏదో ఇంటెన్షన్లకి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచన తప్ప చేసిన లంగ పనికి, రేవంత్ రెడ్డి చేసిన దొంగ పనులకు, బ్రోకర్ పనులకు, లంగ పనులను కేసీఆర్ కట్టబెట్టాలని చూస్తుండు. కానీ నీ లెక్క తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రలో బూట్లు నాగలేదు కేసీఆర్ గారు. నీవు ఆంధ్రలో నాయకులు బూట్లు నాయకులు తప్ప కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణత్యాగాన్ని కనుక ఒడ్డొచ్చి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మీద ఇట్లాంటి ప్రేలాపన చేస్తావా? తెలంగాణ సమాజం అంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మీ పార్టీలో ఉన్నటువంటి మీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇంతవరకైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నాడు ఎమ్మెల్యే. మరి ఇంత జరుగుతుంటే పార్టీ అధినేత మీద ఇటు సిటీ విచారణ పేట ఇంత ఇబ్బందులు పెడుతున్నా మీ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ పోయింది, ఉన్నాడా? దానా నాగేందర్ అనే ఊసరు వెళ్ళి మీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే, మీరు ఊసరు వెళ్ళి ఎట్లా అంటారు? దానా నాగేందర్ అనే దొంగ అలా దొంగ ఎట్లా అంటారు? మీ పార్టీ ఎమ్మెల్యే కదా. నేను చెప్తున్నా కదే, దమ్ముంటే రావాలి కదా వీడికి. ఇంత ఇష్టం జరుగుతున్నప్పుడు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మీద, మా కేసీఆర్ గారి మీద ఇంత నిందలు వేస్తున్నప్పుడు, బట్టగాల్చి మీద వేస్తున్నప్పుడు, మా పార్టీ ఎమ్మెల్యే అయితే దానా నాగేందర్ ఇటు వచ్చి కూర్చోవాలి కదా. ఎందుకు రావట్లేదు అంటున్నా? ఏ కొండకు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. వ్యక్తితో ఉన్న నాగేందర్ గారు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఒక చెత్త ఉన్నాడు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎక్కడ ఏ పార్టీలో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు నాగేందర్ గారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటాడు. ఇప్పుడేమో 2 రోజుల కింద డిస్క్వాలిఫై అయితే రాగానే ఎంబడి లేదు, నేను బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నన్ను డిస్మిస్ చేయలేదు, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తాడు. మీ ఒకటే స్టేట్ గా వచ్చినట్టు దానా నాగేందర్ అడుగుతాం. ఇంత జరుగుతున్నా కూడా, మా కేసీఆర్ గారిని ఇంత నిందలేస్తున్నా కూడా, మీ రేవంత్ రెడ్డి మీ గుంపు మేస్త్రి ఇంత నిందలేస్తున్నా కూడా ఎందుకు రావట్లేదు అంటున్నా. స్టేట్కి వచ్చాను, ఆన్సర్ చెప్పలేడు. ఎందుకంటే ఒక నిజాయితీ లేని వ్యక్తి దానా నాగేందర్ గారు, ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తి నాగేందర్ గారు. ఒక పేరుకి చెప్పుకుంటాడు దానా నాగేందర్ బ్రాండ్ అని. బ్రాండ్ లేదు, బొంగు లేదు, ఏది లేదు. ఆయన కావాలని అవకాశవాది. దానా నాగేందర్ అనేవాడు ఒక అవకాశవాది. ఆయన అవసరాల కొరకు, ఆయన సెటిల్మెంట్ల కొరకు మాత్రమే పార్టీలు మారుతుంటాడు. ఒక్క పార్టీ కాదు, తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాల్లో ఇట్లాంటి వ్యక్తి ఎవడు లేడు. ఇన్ని పార్టీల మీద వ్యక్తి ఏదో అవసరం కొరకు లేకపోతే దేని గురించి ఒక పార్టీ మాట్లాడు. కానీ పూటకో పార్టీ మాట్లాడతాడు, పూటకో పాట మాట్లాడుతుంటాడు దానా నాగేందర్. అట్లాంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. ఆ వ్యక్తిత్వం లేని వ్యక్తి, ఓ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. సమాజంలో లేని వ్యక్తి, సమాజం గురించి ఆలోచించిన వ్యక్తి, ఓన్లీ తన స్వార్థం కొరకు మాట్లాడే వ్యక్తి. ఆయన ఈ రోజు నిజమైన నాయకుడు అయితే, నిజమైన రాజకీయ నాయకుడు అయితే ఈ రోజు రావాలా మా కేసీఆర్ గారి గురించి నిందలు ఇస్తున్నప్పుడు వచ్చి వ్యతిరేకించాలి. మా కేసీఆర్ చాలా మంచి చేసి చాలా సందర్భాలు చెప్పినాడు గత మా పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు. ఏ కొండకు ఏ ఎండకు ఆ కొడుకు పడుతుంటాడు వ్యక్తి ఆయన దానా నాగేందర్. అదే ఆయన ఆ నాగేందర్ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. అట్లాంటి వ్యక్తులు ఉంటే చీడపురులు అంటాడు. తెలంగాణ సమాజంలో అట్లాంటి వ్యక్తులు మనం నిషేధించాలి. అవునా? రేపు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి ఒకసారి తీసుకుంటారే? అప్పుడు తీసుకున్న పార్టీ, అప్పుడు తీసుకున్న డిసిషన్ తప్పుడు డిసిషన్ అని చెప్పి మాకు అందరూ అనుకుంటున్నాం. సార్ కూడా అని చెప్పిండు. ఇట్లాంటి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, మనం పట్టించుకోవాల్సింది. నిజమైన కార్యకర్త కష్టాల సుఖాలు ఎన్ని విషయాల్లో కూడా
పార్టీని అంటి పెట్టుకున్నవాడు పార్టీకి సపోర్ట్ ఉన్నవాడే ఉండాలి తప్ప ఇట్లాంటి వ్యక్తులు ఉండొద్దు. ఇట్లాంటి వ్యక్తిని తీసుకొని ముచ్చట్లేదు. 10 మందిని ఖచ్చితంగా మేము వెలివేసినాం. ఈ సమాజాన్ని తెలంగాణ సమాజం కూడా వెలివేసింది. ఇక జీవితంలో రాజకీయ పుట్టగతులు ఉండేవి. రాజకీయ జీవితంలో మరొకసారి గెలిస్తే అంత ఉంటుంది. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. రాజకీయంగా కొంత శాతం వాళ్ళ బంధు వాళ్ళే తీసుకుని సమాజంలో